టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోనూ దొంగ ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. దొంగ ఓట్లతోనే తెలంగాణలో బీజేపీ 8 ఎంపీలను గెలిచిందని చెప్పారు. దొంగ ఓట్లు లేకపోతే బండి సంజయ్ గెలిచేవాడు కాదన్నారు. కులం మతం లేకపోతే బీజేపీ గెలవదని విమర్శించారు. దేవుడి పేరుతో తాము ఏనాడు ఓట్లు అడగలేదని, ఎన్నికలప్పుడే బీజేపీకి దేవుడు గుర్తొస్తాడని ఎద్దేవా చేశారు మహేష్ కుమార్ గౌడ్. కులము మతము లేనిదే బీజేపీ నాయకుడు బండి సంజయ్ గెలుస్తాడా? ఇడ కౌన్సిలర్ నుంచి ఎంపీ ఎట్లయిండు? దొంగ ఓట్లు వేసుకుని అయిండు. కరీంనగర్ లో కూడా ఇలా రాహుల్ గాంధీ ఓట్లు బయట పెట్టినారంటే కరీంనగర్ కూడా దొంగ ఓట్లతోనే గెలిచినట్టుగా నాకు అనుమానం ఉన్నది. ఈ 8 మంది గెలిచిన పార్లమెంట్ సభ్యులు దొంగోట్లతోనో గెలిచారనే అనుమానం నాకున్నది. అది ఎందుకంటే రాహుల్ గాంధీ బయట పెట్టిన రుజువులు చూస్తుంటే ఒక్కొక్కడికి ఓటు జట్టాలున్నది, కరీంనగర్లు ఉన్నది, చొప్పదండిలు ఉన్నది, వేములవాడలు ఉన్నది. ఎట్లుంటదయ్యా? పొద్దున్న లేచాడు, 4 నియోజకవర్గాల్లో ఓటేసిండు. అందుకే బండి సంజయ్ గెలిచిండు. లేకుండా బండి సంజయ్ గెలిచే మనిషి లేదు. తనకు తాను బీసీ నాయకుడని చెప్పుకుంటాడు. మిస్టర్ బండి సంజయ్ దేశ్ముఖ్, ఎక్కడ బీసీ అయ్యా నువ్వు? ఇలా ఒక్క మాటన మాట్లాడుతున్నావు బీసీల గురించి? రేవంత్ రెడ్డి మొనగాడు 42% రిజర్వేషన్ ఇచ్చిండు. స్థానిక సంస్థల్లో చట్టం ఇచ్చినాం, విద్యా ఉపాధిలో చట్టం ఇచ్చినాం. ఒక రెడ్డి బిడ్డ ఉండి రేవంత్ రెడ్డి చట్టాలు తెస్తే మున్నూరు కాపు ముద్దు బిడ్డ అయిన బండి సంజయ్ ఏం చేస్తున్నావా? నువ్వు ఢిల్లీకి వెళ్ళి కిషన్ రెడ్డి కాళ్లకు మడుగులొచ్చుతావా? కిషన్ రెడ్డి మాటలిని, రామచంద్రరావు మాటలిని బీసీల గురించి మాట్లాడడానికి జంకుతున్నావు. నువ్వేం లీడర్ అయ్యా? నేను కూడా బండి సంజయ్ 2 సార్లు గెలిచిందంటే కొత్త పట్టు పడమ ఉందనుకున్నా. కానీ ఇలా 42% గురించి మాట్లాడకుండా ఇంట్లో దాక్కున్నాడు, ఢిల్లీలో దాక్కున్నాడంటే నీ నాయకత్వ లక్షణం ఏమిటి అని అడుగుతా ఉన్నా. బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుని తీసేసిన రోజున ఈ మహేష్ గౌడ్ గలమె. ఇంకా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు బీజేపీ నాయకులు గెలుస్తున్నదంటే కేవలం దొంగ ఓట్లతో మాత్రమేనని మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా బీజేపీ నాయకులు బండి సంజయ్ గెలుస్తున్నారంటే కేవలం దొంగ ఓట్లతో, అదేవిధంగా కులం మతం అడ్డు పెట్టుకుని మాత్రమే బండి సంజయ్ కరీంనగర్లో గెలుస్తున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉంది ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, అయితే ఈ రోజు కరీంనగర్ జిల్లాలో పర్యటించిన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు చొప్పదండి నియోజకవర్గమైన గంగాధర మండలం ఉప్పరమల్లి నుంచి కూడా ఇది జనహిత 2వ విడత పాదయాత్ర అనేది ప్రారంభమైంది. ఏఐసిసి కార్యదర్శి ఇటు మీనాక్షి నటరాజన్తో కలిసి మంత్రులు పొన్నం ప్రభాకర్, అద్దు లక్ష్మణ్ కుమార్, ఇతర నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూడా పిసి చీఫ్ అయితే సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. దాదాపు తెలంగాణ రాష్ట్రంలోనూ కూడా దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి కూడా ఆరోపించారు. ఇటు బీజేపీ దాదాపు ఈ గత ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని సీట్లు గెలిచారంటే మాత్రం దానికి కారణం దొంగ ఓట్లు అని చెప్పేసి కూడా మాట్లాడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు బండి సంజయ్ స్థానిక పార్లమెంట్ సభ్యునిగా ఉన్న కరీంనగర్ జిల్లాలో పర్యటించిన పిసిసి ఆ స్థానిక పార్లమెంట్ సభ్యుగా కేంద్ర సహాయ మంత్రి కూడా బండి సంజయ్ కూడా దొంగ ఓట్లతో గెలిచారని చెప్పేసి కూడా ఆరోపైతే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ప్రస్తుతం అయితే రానున్న ఆ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూడా ఇలాంటి ప్రయోగమే చేస్తారంటూ కూడా ఆరోపించిన పరిస్థితి కనిపిస్తుంది మనకు. ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు మొత్తం దొంగ ఓట్లు ఉన్నాయని ఆరోపించిన పరిస్థితిలో మాత్రం తెలంగాణ ప్రాంతం మొత్తం పూర్తి స్థాయిలో బీజేపీ అయితే గెలిచడానికి కారణం కూడా దొంగ ఓట్లు అని చెప్పేసి విమర్శించిన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో మతం లేకపోతే మాత్రం బీజేపీ అనేది ఏనాడు గెలవదని చెప్పేసి కూడా ఎద్దేవా చేశారు. ఇటు మతంతో పాటు దేవుడి పేరు చెప్పి మాత్రం ఓట్లు అడిగి గెలుస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపించిన పరిస్థితి కనిపిస్తుంది.
ఏనాడు కూడా దేవుడి పేరుతో మాత్రం తాము ఏనాడు ఓట్లు అడగలేదని ఈ చేస్తారు. ఇక అదేవిధంగా బీజేపీ అయితే ఇప్పుడు ప్రతిసారి కూడా ఎన్నికల్లో ఏ ఎన్నికలు వచ్చినప్పటికీ కూడా బీజేపీ అనేది దేవుడి పేరు గుర్తుకొస్తూ మాత్రం ఓట్లు అభ్యర్థిస్తున్న పరిస్థితి ఉంది. దాంతో ఈ దాదాపు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని గెలిచిన సీట్లు కూడా ఇటు దేవుడి పేరు చెప్పే గెలిచారని చెప్పేసి కూడా ఆరోపించే పరిస్థితి ఉంది. ఇటు తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా కూడా బీజేపీ అనేది దొంగ ఓట్లతో గెలిచే పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి ఆరోపించారు. ఇటు తెలంగాణ పిసిసికు ఉన్న మహేష్ కుమార్ గారు మాత్రం రాష్ట్రం బీజేపీని టార్గెట్ చేస్తూ అయితే మాట్లాడిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ గోపికృష్ణ.